హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈద్ బారక్ అందరికీ. ఎలాగుండ్రండి? బాగుండ్రా? మేమైతే బాగున్నామండి. అమాసకు పుణ్యానికి వచ్చామండి. ఇట్లా తలక్కిమని పొద్దున చేద్దామనుకున్నామండి, పని ఉండేది. చెప్పురాని. ఈద్ బారక్. హాయ్ ఫ్రెండ్స్, ఈద్ ముబారక్. ఉగాది శుభాకాంక్షలు. ఏం మాట్లాడదండి, నల్లికుంటుంది. మాట్లాడు రా. అదే ఆ పాప గురించి మాట్లాడదాం అనుకుంటాను. 2 మాటలు వయసు గురించి. పాప మా బిడ్డ వాళ్ళ అమ్మ నాయన చాలా ఏడుస్తానండి, బాధపడతాను. చాలా బాధగా ఉందండి. మా ఇంట్లో కూడా ఒక బిడ్డ చనిపోయిందండి. ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. వాడు చనిపోతారని మీ చేతలారా మీ బిడ్డను మీరే దూరం చేసుకున్నారు. పోతే పోయింది, ఆ బుద్ధి వదిలేసింటే సరిపోయిండేది. తెచ్చి ఇంట్లో పెట్టుకొని తిండి నీళ్ళు పోసి గర్భవతిని కూడా చూడకుండా తల్లి పిల్లని ఇద్దరిని చంపేసిండండి వాడు ఈడేళ్ళలో చెప్తానండి. నువ్వు అందరికీ నా గురించి చెప్తాను, నేనేం చేస్తానో చూస్తాను. మాకు అర్థమవుతుంది, మీకు అర్థం కాలేదా? ఈ పాప ఈడియా తీసి పెట్టినప్పుడు వాడు వెనక నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు అన్నీ చెప్పు, నేనేం చేయాలో అది చేస్తాను అంటున్నాడు. మీరే తెలుసుకోలేకపోయిందండి. నల్లతోళ్ళు కప్పుకునే తోడేలండి వాడి అమ్మకు పడ సంతోషంగా నువ్వు బాగా మాట్లాడినావన్నా. చెప్పులు కాదు, ఇట్టోళ్ళకి గుండు కొట్టించి గాడిద మీద కూర్చోబెట్టి నిర్వం చేయాలా? వాళ్ళ అన్నగారు అయితే పాప మా సమాధి మీద పండుకొని ఆ ఎండకు ఏడుస్తుంటే ఎంత బాధ అనిపిస్తుందండి. ఆ బాధ ఎలాగుంటుందో మా ఇంట్లో ఒక బంగారు తల్లిని పోగొట్టుకొని మేము ఏడుస్తున్నామండి. అలా చేయకూడదు. బంగారు తల్లులు ఎవరిని నమ్మకూడదు. అన్నీ తెలుసుకొని వాళ్ళ విషయం అంతా కనుక్కున్న తర్వాతనే మీరు పిల్లని ఇచ్చినాకైనా ప్రేమించడమైనా పెళ్ళిళ్ళు చేసుకోవడమైనా. మా ఇంట్లో కూడా చాలామంది ఆడపిల్లలు ఉండరండి. మేము కూడా భయపడుతున్నాం. స్కూల్ పోయి పంపించుకోవాలనే భయమే, పెళ్ళిళ్ళు చేయాలనే భయమే. మాకైతే టెన్షన్ అయిపోతుందండి. వెనుక ముందు చూసుకొని పెళ్ళిళ్ళైనా ప్రేమించడమైనా చేసుకోండి. వాళ్ళ బాధ అయితే అది కాదండి, మాకైతే చాలా బాధగా ఉంది. మేము మొన్నటి నుంచి ఆ ఐడియాలే చూస్తానండి. నేనైతే చాలా బాధగా ఉంది. ఆ పిల్ల ముందర వాడి దిష్టి బొమ్మండి. ఎట్లా చేసిండ్రో పెళ్ళి, ఆ పిల్ల ఎట్లా ఒప్పుకునిందో. చాలా బాధ అండి. అలా చేయకాకండి. వాళ్ళ అత్తకు కంపల్సరీ శిక్ష పడాలండి. చేసిందంతా వాళ్ళ అత్తనే. సరేనండి, బాయ్. బాయ్ చెప్పురండి. బాయ్ అండి.